వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే కింగులాగా బతికినోడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒకప్పుడు పరిటాల రవికి ప్రధాన అనుచరుడు. చెప్పాలంటే పరిటాల రవి కుడి భుజంలాగా ఉన్నాడు వల్లభనేని వంశీ. అలాంటి వల్లభనేని వంశీ ప్రస్తుతం ఎలా పోయాడు చూసారా? ఎలాంటి దారుణమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. 2009లో విజయవాడ పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు వల్లభనేని వంశీ. అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ గారి మీద. లేకపోతే 2009లోనే విజయవాడకి ఎంపీ అయిపోయి ఉండేవారు ఆయన. ఆ తర్వాత 2014లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. సో మొదటిసారి తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గన్నవరం నియోజకవర్గంలో గెలిచారు. ఆ రోజు అధికార పార్టీ 5 సంవత్సరాలు అనుభవించారు. రెండోసారి 2019లో మళ్ళీ గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. అయితే 2019లో తెలుగుదేశం నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ ఒకరు. మరి ఆ రోజు ఆయన టీడీపీలో ఉండకుండా మరి వైసీపీ చెంత చేరారు. వైసీపీకి మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టానుసారంగా బూతు మాటలతో రెచ్చిపోయారు ఆయన. టీడీపీలో ఉన్నంతకాలం కింగులా బతికాడు ఆయన. వల్లభనేని వంశీ అంటే అసలు బెజవాడలో మారు మోగేది ఆయన పేరు 2009 నుంచి. ఎందుకంటే ఆయన అప్పుడే మరి దేవినేని నెహ్రూ బతికున్నప్పుడు వల్లభనేని వంశీ దేవినేని నెహ్రూ మీద మరి పెద్ద ఎత్తున ఫైటింగ్కి ముందుకు దూకేవాడు. అసలు మాటల తూటాలు పేల్చేవాడు. అలాంటి ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నాడు వల్లభనేని వంశీ. దీని అంతటి కారణం ఏంటి? ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండటం, తెలుగుదేశం పార్టీ నీడలో ఉండటం, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవటం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఆర్థికంగా అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గం అయినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వల్లభనేని వంశీ మరి తెలుగుదేశం పార్టీలో ఉండటం, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండటం, మరి గతంలో పరిటాల రవి గారి ప్రధాన అనుచరుడని చెప్పేసి ముద్రపడటం, పరిటాల రవి గారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతోటి వల్లభనేని వంశీ గారికి పరిచయం ఉండటం. సో ఆయనకి ఏది మాట్లాడినా చెల్లింది. బెజవాడలో ఆయన మీసం తిప్పాడు, అప్పట్లో తొడలు కొట్టాడు, బస్తీ మీద సవాల్ అన్నాడు, ఎక్కడైనా రండి చూసుకుందామన్నాడు, దమ్ముంటే నన్ను గన్నవరంలో ఓడించమని అన్నాడు, నారా లోకేష్ వచ్చి నా మీద పోటీ చేయమని దమ్ముంటే అన్నాడు, నన్ను ఓడించమని అన్నాడు. అసలు మామూలు మాటలు మాట్లాడాల కొడాల నాని గారు సపోర్ట్ చూసుకొని. అదే కొడాల నాని గారు మరి తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షతోనే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి అయినా, లేకపోతే ఆయనకి ఆ పరిస్థితి లేదు. 2004లో తెలుగుదేశం నుంచి కొడాల నాని గారు ఎమ్మెల్యేగా గెలిచారు, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం కొత్త పార్టీతోటి. ఆయన అప్పుడు ఎంపీగా రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెట్టడం, మరి ఈయన కూడా జాయిన్ అవ్వటం. 2014లో వైసీపీ నుంచి కొడాల నాని గారు గెలవటం గుడివాడలో. 2019లో మరి కొడాల నాని గారు గెలిచి మంత్రి అవటం. సో వల్లభనేని వంశీ గారు కొడాల నాని గారు అత్యంత సన్నిహితులు కాబట్టి ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది కొడాల నాని గారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైంది? మరి ఆయన ఎక్కడున్నారో తెలియదు. అనారోగ్యం అన్నారు మొన్నటిదాకా. మరి గుండెలో 4 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారు, కష్టం అన్నారు. తర్వాత మళ్ళీ విదేశాలకు తీసుకెళ్లారు. సో ఇప్పుడు బాగానే ఉన్నాడు ఆయన. అయితే మరి ఈయన పరిస్థితి ఏంటి? రోజు కోర్టుకి, రిమాండ్కి, జైలుకి కోర్టుకి. పాపం నిన్న ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకొని వచ్చారు వల్లభనేని వంశీ గారిని. అసలు దగ్గుతూ ఉన్నాడు, నిమిషానికి దగ్గుతూ ఉన్నాడు. ఎంత దారుణం అయిపోయిందంటే ఆయన పరిస్థితి. మరి కింగ్లా ఉండేవాడు మనిషి. అసలు వల్లభనేని వంశీ అంటే 4-5 స్కార్పియోలు ఆగాయి, 10 మంది అనుచరులతోటి బెజవాడలో వంశీ వస్తున్నాడంటే అసలు ఆయన దర్పం మామూలుగా ఉండేది కాదు. ఆయన ఎవరినైనా సరే ఛాలెంజ్ చేసేవాడు, తొడలు కొట్టేవాడు, మీసాలు తిప్పేవాడు. అది ఎప్పటి వరకు? తెలుగుదేశం పార్టీ నీడలో ఉన్నంత వరకు. ఎప్పుడైతే టీడీపీ నీడలో నుంచి పక్కకి వెళ్ళిపోయి మరి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఆయన పని అయిపోయింది. ఎప్పుడైతే నారా భువనేశ్వర్ గారిని శీలాన్ని శంకించి నారా లోకేష్ గారిని మరి పుట్టుకను అవమానించాడో అప్పుడే ఆయన సొంత సామాజిక వర్గం కూడా వల్లభనేని వంశీ గారిని చీకొట్టేసింది. ఏ నాయకుడైనా సొంత సామాజిక వర్గం చీకొడితే ఆ నాయకుడు మనుగడ సాగించలేడు రాజకీయాల్లో. చరిత్ర ఇదే చెప్తుంది, ప్రస్తుతం ఇదే చెప్తుంది, భవిష్యత్తు కూడా ఇదే చెప్తుంది. ఏ నాయకుడైనా ముందు ఇంట గెలిచి రచ్చగెలవాలి. ముందు తమ గ్రామంలో వాళ్ళు, తమ నియోజకవర్గంలో తమ కులపోళ్ళు వాళ్ళు
ముందు తనకి మద్దతు ఇస్తే తర్వాత మిగతా సామాజిక వర్గం మిగతా మతాల వారు మద్దతు ఇస్తారు. మరి మన సొంత మనుషులతోనే మనం చీకొట్టించుకుంటే మనం రాజకీయాల్లో కాదు కదా అసలు సాధారణమైనటువంటి ప్రజల్లో కూడా మనుగడ సాగించడం కష్టమైపోతుంది. మరి చూడండి పాపం ఎంత పరిస్థితి ఆయనకు వచ్చిందో. దగ్గుతూ ఉన్నాడు. ఒక క్షయవ్యాధిగ్రస్తుడు ఏ విధంగా 24 గంటలు దగ్గుతూ ఉంటాడో అంతకన్నా దారుణంగా వల్లభనేని వంశీ గారు దగ్గుతూ ఉన్నారు. మరి బక్క చిక్కిపోయాడు మనిషి. మరి అంటే ఆ హెయిర్ అప్పటి వరకు హెయిర్ కలర్ వేసుకునే ఆపర్చునిటీ ఉండేది. మరి ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కాబట్టి ఆ అవకాశం లేదు ఆయనకి. సో ఆయన ఒరిజినాలిటీ బయటపడుతుంది. అంటే మొన్నటిదాకా పులి చర్మాన్ని కప్పుకున్నాడు ఆయన. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అసలు ఆయన పరిస్థితి అత్యంత దారుణంగా దైనందినంగా మారిపోయింది. పాపం ఆయన భార్య గారు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ప్రతిరోజు. ఆయన కలిసి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆయన కలవటం, కన్నీళ్ళు పెట్టుకోవటం. ఆయన అనుచరులు కూడా ఆయన దగ్గర రావడానికి భయపడుతున్నారు. ఆయన సామాజిక వర్గం మొత్తం ఆయన వెలివేసింది. ఎంత బాగుండేవాడు మనిషి వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ అంటే అసలు గన్నవరం ఒక సింహం అన్నమాట. గన్నవరంలో వంశీ గారు దిగారంటే అసలు మామూలుగా ఉండదు. సినిమా ప్రొడ్యూసర్ ఆయన, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఉపయోగం ఏముంది? వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు కదా. కోట్ల రూపాయల డబ్బులున్నా పదవులు ఉన్న ఉపయోగం లేదు. ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద సీరియస్గా ఆయన పట్టించుకున్న పరిస్థితి ఏం లేదు. అయితే ప్రస్తుతం ఆయన 2 కేసుల్లో బలంగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చింది, ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ఆయనకు బెయిల్ వచ్చింది. ఇంకో కేసు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలబెట్టినటువంటి దాంట్లో ఆయన కూడా ముద్దాయిగా ఉన్నారు. మరి ఆ కేసులో బెయిల్ రాలేదు. మరి ఆ కేసులో మరి విచారణ జరుగుతూ ఉంది. మరొక వారంలో ఆ కేసులో బెయిల్ వస్తుందేమో అనేటువంటి ఆశాభావాన్ని ఆయన అనుచరులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మరొక కేసు ఏదో ఒకటి ఈ పార్టీకి రిజిస్టర్ అయ్యే ఉంటుంది. అవ్వకపోయిన అవుతుంది ఆ టయానికి. మరి ఆయన్ని లోపల పెట్టే కార్యక్రమానికి మరి ఆయన ప్రతినిధులు చేస్తున్నారనేటువంటి ఒక చర్చ కూడా గన్నవరం నియోజకవర్గంలో సాగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా వల్లభనేని వంశీ గారు ఈరోజు తెలుగుదేశంలో ఉన్నట్టయితే 3వ ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యేవాడు. చక్కగా మంత్రిగా ఉండేవాడు. ఆయన లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఒక కుడి భుజంలో ఉండేవాడు. మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. చాలా మంచి అవకాశం ఆయనకి తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఉంది. పరిటాల రవి గారితో తిరగటం, మరి ఆయన పరిటాల రవి గారు అనుచరులు, సన్నిహితులతోటి మంచి సత్సంబంధాలు ఉండటం, మరి ఆయన ఆస్తులు కొన్ని ఈయన బినామీ కూడా ఉన్నారనేటువంటిది గతంలో రకరకాల చర్చలు జరిగినాయి. సో మరి అవన్నీ కూడా లీగల్గా చర్చించడం కుదరదు కాబట్టి మరి ఎవరి ఆస్తులు ఎవరు లాక్కున్నారో తెలియదు. కానీ మొత్తాన్ని ఈయన ఆర్థికంగా అయితే బాగా బలోపేతమయ్యాడు పరిటాల రవి గారితో సాన్నిహిత్యం వల్ల. సో మంత్రిగా ఉండాల్సినటువంటి వల్లభనేని వంశీ గారు మరి కొడాల నాని గారు మాటలు విని మరి తల్లి లాంటి తన పార్టీని వదిలేసి, తన సామాజిక వర్గాన్ని వదిలేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలికి గత ప్రభుత్వంలో అనధికారిక వైసీపీ ఎమ్మెల్యేగా చలామణి వైసీపీ నుంచి మళ్ళీ 2024 పోటీ చేసి యార్లగడ్డ వెంకటరావు గారి మీద చిత్తుగా ఓడిపోయారు గన్నవరంలో. అసలు వల్లభనేని వంశీ గారిని గన్నవరంలో ఓడించడం ఎవరి వల్ల కాదన్నారు. అలాంటిది యార్లగడ్డ వెంకటరావు గారి మీద చిత్తుగా ఓడిపోయాడు వల్లభనేని వంశీ గారు. చూడండి అసలు అలాంటి పరిస్థితి. శేషు సినిమాలో రాజశేఖర్ గారు ఎలాగైతే మరి ఆయన క్యారెక్టర్ ఉంటుందో, కింగ్లాగా ఉన్నటువంటి ఆయన మరి ఆ విధంగా జైలుకి వెళ్ళి మరి బక్క చిక్కిపోయి ఏ విధంగా బెంగతోటి ఇంక బయటకు వస్తానా, జైల్లోనే మరి నా జీవితం గడిచిపోతున్నా అనేటువంటి బెంగతోటి ఎలాగైతే సినిమాలో క్యారెక్టర్ చూపించారో మరి ఈరోజు వల్లభనేని వంశీ గారి క్యారెక్టర్ కూడా అదే పరిస్థితి నిజ జీవితంలో. మరి అంతు చిక్కని మరి ఆ సమస్య ఏంటో ఆయన బాగా ఇబ్బంది పెడతా ఉంది. నిమిషానికి మరి ఆయన విపరీతంగా దగ్గుతూ ఉన్నారు, చాలా బాధపడిపోతూ ఉన్నారు. సరైన ఫుడ్ లేదు జైల్లో, సరైన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక సినిమా ప్రొడ్యూసర్గా మరి ఎమ్మెల్యేగా ఆయన ఒక వెలిగాడు. ఆయనకి ఏసీ రూములు తప్ప చెమట చొక్క తెలియదు. అలాంటి వల్లభనేని వంశీ గారు మరి ఈరోజు మరి నేల మీద పడుకుంటున్నాడు. మరి కనీసం మరి ఫ్యాన్ ఉందో లేదో కూడా తెలియదు పరిస్థితి. ఆరోగ్యం బాగలేదు, సరైన ఫుడ్ లేదు, మరి సరైనటువంటి వైద్యం అందించే పరిస్థితి కూడా లేదు. మరి హాస్పిటల్కి తీసుకొస్తున్నారు. కానీ నార్మల్గా అయితే ఇది ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన తీసుకెళ్ళేది, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. అదే నార్మల్గా ఉంటే ఆయనకి ఏదైనా చిన్న సమస్య వస్తే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో వైద్యం చేయించుకునేవాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు ఆయనకి. కాబట్టి వల్లభనేని వంశీ గారి జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం అనమాట. ఎందుకంటే నోరుంది కదా అని చెప్పేసి మనం ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే మన పరిస్థితులు తలకిందులైనప్పుడు
మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని చెప్పేసి చాలామంది ఈ తరం రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక గుణపాఠం ఏదైతే ఉందో, ఒక జీవిత పాఠం ఏదైతే ఉందో అది వల్లభనేని వంశీ గారి జీవితం. మరి ఎంత బాగుండేటువంటి మనిషి ఇప్పుడు ఈరోజు ఏ విధంగా అయిపోయాడు? మరి చివరికి ఆయనకి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆయన ఆదుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరన్నా ఆయన కోసం బాధపడుతున్నారా? అదే ఆయన తెలుగుదేశంలో ఆయనకైనా ఇబ్బంది జరిగితే తెలుగుదేశం అంతా బాధపడేది, చంద్రబాబు నాయుడు గారు బాధపడేవారు, లోకేష్ గారు బాధపడేవారు, ఆయన సామాజిక వర్గం మొత్తం ఆయనకు అండగా ఉండేది, ఆయన కుటుంబానికి అండగా ఉండేది, ఆయన అనుచరులకు అండగా ఉండేది. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆయన సొంత సామాజిక వర్గమే ఈయన్ని ఎప్పుడు పోతాడా అని చెప్పేసి తిట్టుకుంటున్నారు వాళ్ళంతా. కారణం ఆయన జారిన పదాలు, నోటి దూల. మరి భువనేశ్వర్ గారిని ఆ విధంగా ఆయన మాట్లాడటం, నారా లోకేష్ గారు పుట్టుక గురించి అవమానకరంగా మాట్లాడటం, యావత్ తెలుగు రాష్ట్రాలు ముక్కు మీద వేలేసుకున్నాయి ఆయన మాటలు విని. ఇదేంటి ఇది? తెలుగుదేశం పార్టీ భిక్షతో కదా ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయింది, మరి ఆయన ఏంటి ఆ విధంగా భువనేశ్వర్ గారిని మాట్లాడుతున్నారని. సో కాబట్టి మనం చేసినటువంటి పాపాలు అయితేనే మనకి శాపాలుగా అవి మన వెంటే వస్తాయి. అది కాబట్టి వల్లభనేని వంశీ గారి జీవితం ఈ తరం యువతకు గుణపాఠం కాబట్టి అందరూ కూడా దాన్ని చూసి నేర్చుకోవాలి. కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు కూడా చాలా జాగ్రత్తగా హుందాగా వ్యవహరించాలి. లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మెప్పు పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కనుక దూషిస్తే రేపొద్దున ఇదే పరిస్థితి మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది.